హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ ది అనకొండాస్. ఈ మూవీ అయితే రీసెంట్గా అయితే మనకు తెలుగు డబ్బింగ్తో యూట్యూబ్లోనైతే అవైలబుల్గా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే ఇంకా ఈ మూవీని అయితే చూసా. ఇంకా ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంక ఇది అనకొండ మూవీ కాబట్టి యూట్యూబ్లో వచ్చినా కానీ అయితే ట్రై అయితే చేసిన ఎలా ఉంటుంది అని. అండ్ మూవీ అయితే నాకైతే పర్సనల్గా అసలు ఏం నచ్చలేదు. చాలా వరస్ట్గా అనిపించింది నాకైతే చూస్తున్నాను సేపు అయితే. కొద్దిగా అంటే కొద్దిగా కూడా బాగా అయితే అనిపిలా. అనకొండ సీన్స్ కూడా అయితే ఎంత గ్రాఫిక్స్ వల్ల అయితే చెడదెంగిందని చెప్పొచ్చు. మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కొంతమంది ఉంటారు కదా, అంటే కొన్ని పురాతన వస్తువులు అడవిలో ఇలాగా రీసెర్చ్ చేసేవాళ్ళు. వాళ్ళు కొంత ఒక గుడి లాంటి దాంట్లో అయితే రీసెర్చ్ చేస్తారు. అయితే అక్కడ ఒక అనకొండ ఎప్పటి నుంచి అయితే ఉంటుంది బందీ అయ్యి. అయితే వాళ్ళు అయితే దాన్ని అయితే నిద్రలేస్తారు. అండ్ అక్కడి నుంచి దాన్ని నిద్ర లేపిన తర్వాత ఏమవుద్ది, వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు, అదంతా మిగిలినంత మూవీ స్టోరీలో మూవీ అయితే చూడాలి. మూవీలో నాకైతే ఈ ప్రాసెస్ మూవీ అయితే ఏమీ నచ్చడా. ముఖ్యంగా టేకింగ్ అయితే అసలు బాగాలేదు. ఆ విజువల్స్ కానీ అసలు అనకొండ షార్ట్స్ ఎక్కడైతే ఏమనిపిలా. మూవీ రన్ టైం దగ్గర దగ్గర 1 hour 26 minutes దాకా అయితే రన్ టైం అయితే ఉంది. అంటే ఈ మూవీలో అనకొండ వచ్చేది 45 minutes దగ్గర అయితే అనకొండ ఎంట్రీ అయితే ఉంటుంది. అప్పుడు దాకా అయితే మొత్తం ల్యాగ్ అనిపిస్తుంది, అసలు చూడబుద్దే కాదు, మొత్తం బోరుగా అయితే ఉంటుంది. మామూలుగా అనకొండ మూవీస్లో ఇలాగా అనకొండ ఇంత లేట్గా వస్తే అసలు చూడబుద్దే కాదు. ఇంకా అది రన్ టైం తక్కువ ఉన్నా కానీ అది ఎప్పుడో లాస్ట్లో రావడంతో అదైతే అసలు అయితే థ్రిల్లింగ్ కూడా అయితే అనిపించదు. మెయిన్గా హైలైట్ అవుతాయి అనుకున్న సీన్స్ కూడా దీంట్లో అయితే వరస్ట్గా అనిపిస్తాయి ఆ సీజీఐ వల్ల. ఇంకా కొన్ని షార్ట్స్ అయితే విజువల్గా కూడా అయితే చాలా వరస్ట్గా అయితే అనిపించింది. టెక్నికల్గా కూడా అయితే మూవీ అయితే ఏమీ అంతగా అయితే అనిపించలా. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా జస్ట్ యావరేజ్గా అయితే అనిపిస్తుంది, ఏం సూపర్గా అనిపించదు. ఇంకా ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు మూవీని. ఎందుకంటే మూవీలో అడల్ట్ కాంటెంట్ అంటే ఏమీ లేదు. కాకపోతే కొన్ని దిక్కులో వాళ్ళు కొద్దిగా షార్ట్ డ్రెస్సులు అయితే వేసుకుంటారు, అదైతే ఇబ్బంది లేదు అనుకుంటే సింపుల్గా అయితే ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కాకపోతే మూవీ అయితే నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా అనకుండా ఉంది కదా, ఒకసారి ట్రై చేయాలనుకుంటారు, మీరైతే ట్రై చేయండి. మూవీ అయితే మాత్రం యూట్యూబ్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతూ ఉంది. ఇంకా ఇది అనకొండాస్ మూవీ రివ్యూ అయితే మాత్రం. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.